హాయ్ టు ఆల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాల తిథులు మారుతూ ఉన్నాయి, గ్రహాల సంచారం మారుతూ ఉంది, వాళ్ళ స్థానాలు మారుతూ ఉన్నాయి. సో ఎన్నో నామ సంవత్సరాలు చూసాం, ఎన్నో పంచాంగాలు విన్నాం. మన లైఫే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. మన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు మించిన పంచాంగం లేదు. సో మన లైఫ్ ఒక రోలర్ కోస్టర్ లాంటిది. మనం చూడని బాధ లేదు, పడని కష్టము లేదు, అలానే సక్సెస్కి మనం చేయని ప్రయత్నము లేదు. కానీ వాతావరణం మారుతుంది, మనిషి సాంకేతిక విజ్ఞానం మారుతుంది. సో ఎక్కడి నుంచో ప్రతి ఒక్కటి ప్రతి క్షణం కూడా విపరీతంగా, అంటే మనం ఊహించని రీతిలో క్షణం క్షణం కూడా కాలంతో పాటు పరిగెడుతూ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఆక్సిజన్ లేని, వాతావరణం లేని ప్రాంతంలోని గ్రహాలు కదులుతూ ఉన్నాయి. వాటి సంచారం అనేది తారుమారవుతూ ఉంది. మనం నిలబడి మనం శ్వాస పీల్చుకుంటూ మనం బతుకుతున్న ఈ భూమి కూడా తిరుగుతూ ఉంది. సో మరి మనం మారుతున్నామా? నిజంగా మనలో మార్పు వస్తుందా? ఆ మార్పుకి మనం సిద్ధంగా ఉన్నామా? నిజమైన మార్పు అంటే ఏమిటి? మనలో వచ్చే మార్పు అది నిజమైన మార్పేనా? సో అది మనం కూడా ఊహించుకున్నామా? ఎస్, మారాల్సింది తేదీలు కాదు, మారాల్సింది సంవత్సరాల పేర్లు కాదు, మారాల్సింది గ్రహాల సంచారం కాదు. మనం మారాలి. ముందు మన గురించి మనం తెలుసుకుంటూ మనల్ని మనం ముందుకు తీసుకువెళ్తూ మనలో ఉన్న మనల్ని మార్చాలి. ఆ చేంజ్కి మనం సిద్ధంగా ఉండాలి. నిన్నటిలాగే ఇవాళ కూడా ఉండాలని కోరుకుంటే ఇవాళతో అవసరం లేదు. మళ్ళీ నీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నువ్వు నిన్నటి యొక్క ఎక్స్పీరియన్స్తో దీన్ని ఎలా మరల్చుకుంటావు అన్నది నీ చేతిలోనే ఉంది. ఈరోజు హ్యాపీగా ఉన్నాను, రేపు కూడా ఇలానే ఉండాలి అంటే రేపటితో పని లేదు. సో నేను మారను అని అక్కడే ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. ఒక్కసారి మారి చూడు, నీ గురించి నువ్వు తెలుసుకో. ప్రపంచం అందంగా కనపడుతుంది. అలానే నీలో ఉన్న నిన్ను తెలుసుకొని నువ్వు పరిగెత్తే కాలంతో అంతకన్నా వేగంగా వడివడిగా నీ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తావు. మార్పు, పిల్లల్లో కూడా మార్పు కలగాలి. పేరెంట్స్ ఆ మార్పును కలిగించే విధంగా అలాంటి పరిస్థితులు కల్పించాలి. వాళ్ళని మోటివేట్ చేయాలి. మీ ప్రభావం ఆ మార్పుకి శ్రీకారం చుట్టాలి. మీరు మారాలి, మీతో పాటు మీ పిల్లల్ని మార్చాలి. మార్పు అంటే ఏంటి అసలు? మనం తెలుసుకోవడం. ఏదైతే నాకు ఇది కావాలని గట్టిగా అడుగుతున్నామో, నా సంతోషం ఇక్కడ ఉన్నది అని మనం వెతుక్కుంటున్నామో, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, అలానే ఇది నా మనస్తత్వం, ఇది నా అభిప్రాయం, సో ఇది నా వ్యక్తిత్వం, నాకు ఇది కావాలి, నాకు దీనిలో కంఫర్ట్గా ఉంది, ఇక్కడ కంఫర్ట్ లేదు అని చెప్పేసి చాలా బలంగాను, సో సూటిగాను, సుత్తి లేకుండా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మన ఒపీనియన్స్ అని చెబుతున్నామో, మరి అదే నువ్వు నిన్ను ప్రశ్నించుకున్నావా? నీలో ఉన్న డిఫెక్ట్స్, నీలో ఉన్న నెగిటివ్స్, నువ్వు మారాల్సినవి, నేను మారాలి అని నువ్వు గట్టిగా నిన్ను ప్రశ్నించుకున్నావా? నాకు ఇది కావాలి, ఇది నాకు ఇష్టం, ఇది నేను, సో అని ఎంత గట్టిగా చెబుతున్నావో నీ ఒపీనియన్ని, అట్లానే ఇందులో నేను ఇది కాదు, నాలో ఈ గుణం మంచిది కాదు, అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ అనొచ్చు. దాన్ని బ్యాడ్ అంటే అదేదో చెడు ప్రభావం చూపించేది కాదు, మన సక్సెస్కి అడ్డం పడేది, మన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మన కాళ్ళకి బంధం వేసేది. అలాంటి వాటిని మనం వదులుకోవాలి, వాటిని మార్చుకోవాలి. దానికోసం నువ్వు గట్టిగా ప్రశ్నించుకున్నావా? నువ్వు నిలదీసుకున్నావా అన్నది కన్ఫర్మ్గా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. మనం ప్రతి క్షణము పరిస్థితులు బట్టి, అలానే మన చుట్టూ ఉన్న పరిసరాల బట్టి, మనం నివసిస్తున్న మనుషులను బట్టి, సో మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. మార్చుకోవడం అంటే అది మన భవిష్యత్తుకి మంచి జరిగే విధంగా మార్పు రావాలి. అది మన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో, సో అది మనకి తోడుగా నిలబడాలి. మనమే కాదు, మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచే విధంగా ఆ మార్పు జరగాలి. ఎక్కడైతే నువ్వు సంతోషాన్ని కోరుకుంటున్నావో, ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావో, ఏది జరిగితే నువ్వు ఒక రియల్ సంతోషం, ఒక ఆత్మసంతృప్తి పొందుతున్నావో, అలానే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కంప్లీట్ ఒక రియల్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నావో, మరి ఆ హ్యాపీనెస్కి ఒక విలువ ఉండాలి, ఆ హ్యాపీనెస్కి ఉపయోగం ఉండాలి, అది నీ లైఫ్కి ఉపయోగపడాలి. ఆ క్షణాన నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది ఇంకొక చోట కూడా అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అన్నిట్లోనూ హ్యాపీనెస్ని పెంచే విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. పిల్లలు
వాళ్ళు సినిమా చూసేటప్పుడు, లేకపోతే స్క్రీన్ చూసేటప్పుడు, లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు, ఆడుకునేటప్పుడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళకి అదే ఇష్టం. చదువు అనేసరికి ఎక్కడో కొంత ఒక నిర్లిప్తత, నిరాశ, ఒక అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో మనము తల్లిదండ్రులుగా చేయాల్సింది, ఒక చోట నువ్వు పొందుతున్న హ్యాపీనెస్ అది చదువుకి ఎందుకు ఉపయోగపడతలేదు, అది చదువుకు కూడా ఉపయోగపడాలి. ఆ హ్యాపీనెస్ని అన్నిట్లోనూ యూజ్ చేసుకునే విధంగా ఉపయోగపడాలి. అలాంటప్పుడు ఆ హ్యాపీనెస్కి విలువే ఉంది. ఆ సంతోషం నీకు ఇచ్చింది ఏంటి, ఆ సంతోషం వల్ల నువ్వు లాభం పొందింది ఏంటి, అలాంటి మార్పు జరగాలి. ఒక చోట నువ్వు రియల్ హ్యాపీనెస్ పొందితే అది నీ లైఫ్కి ఉపయోగపడాలి. నీలో ఉన్న నెగిటివ్స్ని పాజిటివ్స్ చేసే విధంగా దాని ఇంపాక్ట్ ఉండాలి. అలానే మనలో కాన్ఫిడెన్స్ పెంచాలి, మన మీద మనకు నమ్మకం పెరగాలి, మనలో ఉన్న నిరాశ, నిస్పృహలని పోగొట్టాలి. ఎక్కడైతే మనం నిజమైన ఆనందాన్ని పొందుతున్నామో, ఎక్కడైతే మనకు ఆ సంతోషం కోసం మనం గట్టిగా ప్రశ్నిస్తున్నామో, ఏ సంతోషం కోసం అయితే మనం ప్రయత్నిస్తున్నామో, ఏ సంతోషం అయితే ఆ సంతోషం కోసం ఏం చెయ్యాలో అది చేస్తున్నామో, దానికోసము ప్రశ్నిస్తున్నామో, దానికోసం తలబడుతున్నాం, పంతం చేసి దాన్ని తీసుకోవాలి, దాన్ని సాధించుకోవాలి అని ఒక తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నాము. మరి అదే అంత కష్టపడి సాధించుకున్న హ్యాపీనెస్కి ఒక విలువ ఉండాలి కదా, దానికి ఒక ఉపయోగం ఉండాలి కదా. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? ఆ క్షణం సంతోషమేనా? అలాంటప్పుడు అది నిజమైన సంతోషమే కాదు. కేవలం ఆ సమయంలో మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే కనుక హ్యాపీనెస్ ఇస్తే అది అసలు సంతోషమనే కాదు. దానికి అసలు ఒక యూస్ఫుల్ అనేది లేదనమాట. అంటే ప్రయోజనం లేని సంతోషం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు నిజంగా రియల్గా హ్యాపీనెస్ కనుక ఉంటే కన్ఫర్మ్గా హ్యాపీనెస్ నీ స్టడీస్లో చూపించాలి, నీ కెరియర్లో చూపించాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచేటట్లు చేయాలి. అదే నీలో మార్పు జరగాలి. ఒక పాజిటివిటీ ఉండాలి, ప్రతిదీ మనం స్వీకరించాలి. ఏదైతే నాకు వద్దు అంటున్నామో అలానే నీలో ఉండకూడదు కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఇది నాలో ఉండకూడదు, ఈ యాటిట్యూడ్, ఈ మనస్తత్వం, ఈ వ్యక్తిత్వం, ఇలాంటి ఆలోచన విధానము నాలో నుంచి తీసివేయాలి అని ఒక యాక్సెప్టెన్స్, అంటే మనిషిని ఒప్పుకోవాలి. అప్పుడే ఆ నిజమైన సంతోషము మన సక్సెస్కి దారి చేస్తూ ఉంది. రియల్ హ్యాపీనెస్ గివ్స్ ఎ రియల్ సక్సెస్. So real happiness is nothing but it doesn't mean so where you are happy in some situation in some timings. So the real happiness from where you are getting, so ఎక్కడి నుంచి అయితే నువ్వు రియల్ హ్యాపీనెస్ వస్తున్నావో అది నీ లైఫ్ లాంగ్ నిన్ను నడిపిస్తూ ఉండాలి, నీకు తోడులా నిలబడాలి. సో నీ ప్రయాణంలో నిన్ను తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీలో భయాల్ని తొలగించాలి, నీలో ఒక ఎనలేని ఉత్తేజాన్ని కల్పించాలి. సో ఏదైతే నువ్వు అయిష్టంగా ఉంటున్నావు, ఏదైతే నీ లైఫ్కి ఇంపార్టెంటో దాని మీద నీకు ఒక రకమైన ఒక ఇన్స్పిరేషన్ రావటం లేదు, లేకపోతే అంటే చదవాలనే కోరిక ఉంటుంది, చదవలేకపోతున్నాను. సో అలాంటి ఉత్తేజాన్ని కల్పించాలన్నమాట. సో మన నెగిటివ్ని పాజిటివ్గా చేసే విధంగా ఉండాలి. ఇలాంటి మార్పు రావాలి. ప్రతిదీ సో పాజిటివ్గా స్వీకరిస్తూ, ప్రతి దాన్ని చిన్నదిగా ఊహించుకుంటూ, భవిష్యత్తు మీద బంగారు బాటలు వేసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్ళగలిగే మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, ముందు మారాలి అనే ఒక దృఢమైన సంకల్పం కనుక మనకు ఉంటే మారడం పెద్ద విషయమే కాదు. సో నువ్వు నిజంగా రియల్ హ్యాపీనెస్ కనుక వస్తే నిజంగానే అలా మారతాను, దాన్ని కన్ఫర్మ్గా నా సక్సెస్కి యూజ్ చేసుకుంటాను, కన్ఫర్మ్గా అది నా లైఫ్కి ఉపయోగపడుతుంది, నేను ప్రతి సిచ్యువేషన్లో ఆ హ్యాపీనెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను, సో అది కన్ఫర్మ్గా నా లక్ష్యాన్ని చేరుస్తుందంటే కనుక్కో, వెతుకు, గాలించు నీ నిజమైన సంతోషం ఎక్కడ ఉందో. ఆ సంతోషాన్ని ముందు అర్జెంటుగా సో ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయి. తల్లిదండ్రులు కూడా పేరెంట్స్కి అలాంటి వాతావరణాన్ని కల్పించాలి. సో సంతోషం అంటే సోషల్ మీడియాలో ఉండటం కాదు, సంతోషం అంటే స్నేహితులతో మాట్లాడటం కాదు, రియల్ హ్యాపీనెస్ అంటే మనకి ఇష్టం వచ్చిన సిరీస్ చూడటం కాదు, రియల్ హ్యాపీనెస్ అంటే మనకి ఇష్టమైన హీరో యొక్క మూవీకి వెళ్ళటం కాదు, రియల్ హ్యాపీనెస్ అంటే సో మనము మనలా ఉండటం కాదు. సో ఆ రియల్ హ్యాపీనెస్ని వాళ్ళకి తెలియజేసేటట్టుగా అలాంటి వాతావరణాన్ని కల్పించాలి. చదువు అంటే భారం కాదు, 4 గోడల మధ్య మార్కుల కోసం చేసే ఒక ప్రక్రియ కాదు. చదువు ఈజ్ ఏ వే ఆఫ్ లివింగ్. ఎక్కడైతే మనం స్ట్రెస్గా ఉంటామో ఆ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడం, ఏదైతే వచ్చిన హ్యాబిట్స్ పెట్టుకుంటామో అలాంటి స్ట్రెస్ రిలీజర్ అవ్వాలి చదువు కూడా. చదువులో ఉన్న ఆ తీపిదనాన్ని వాళ్ళకి టేస్ట్ చేసే విధంగా వాళ్ళని మౌల్డ్ చేయండి. వాళ్ళు అనుకుంటున్న అది వగరు కాదు, అది మన పొగరవుతుంది ఫ్యూచర్లో అని వాళ్ళని మోటివేట్ చేయండి. అది పుల్లగా ఉన్నది చదువు అన్నది, సో మనం భోజనం చేసేటప్పుడు టంగ పులుపు తగిలితే అమ్మ అనుకుంటున్నాం కదా, అది పులుపు కాదు,
అదే మనకి మలుపు, జీవితానికి అది మలుపు అవుతుంది అని చెప్పేసి వాళ్ళని మోటివేట్, వాళ్ళకి ఆ ప్రయత్నం, వాళ్ళకి అది కలిగే విధంగా, ఆ ఫీల్ కలిగే విధంగా వాళ్ళని మనం వాళ్ళతో పాటు ఇలాంటి విషయాలు తెలుసుకునే విధంగా మన పేరెంటింగ్ ఉండాలి. చదువు అనగానే అబ్బా అది మంట, అంటే లైఫ్లో ఒక్కసారి మనకి ఏదైనా మంట తగలంగానే అమ్మ అనుకుంటున్నాం, అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్న చదువు అనగానే ఒక్కసారి ఉలిక్కి పడతారు, అబ్బా ఇప్పుడు చదవాలా. ఇది కారం కాదు, అది మనల్ని ముందుకు అంటే ఆ మాటలో ఏదైతే ఒక చదువు అని మనం మాట్లాడే మాటలో సో అది కారంగా వినపడుతుంది, అది కారం కాదు, అది మమకారం, నీ భవిష్యత్తుపై మమకారం, నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నేను చూపించే మమకారం అని చెప్పండి. సో ఇలాగా ప్రతిదీ అందులో ఉన్న ఈ షడ్రుచులు, ఈ ఉగాదిలో ఉన్న ఈ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో అవి చదువులో కూడా ఉంటాయి. దాన్ని మనం పాజిటివ్గా తీసుకెళ్తే కనుక పిల్లల యొక్క భవిష్యత్తు ఏ నామ సంవత్సరం అయినా సరే, గ్రహాల సంచారం బాగోకపోయినా సరే, సో లేకపోతే ఆ గ్రహాల స్థానాలు తారుమారైనా సరే, ఎవరు ఎన్ని ఏలినాటి శని ఉన్నా, బృహస్పతి అండ లేకపోయినా, శుక్రుడు చిన్న చూపు చూసినా, లేకపోతే తారుమారైనా సరే, ఏమైనా సరే దాని లెక్కలో వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కన్ఫర్మ్గా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేదాకా ఆ దేవుడు నీ తోడు ఉంటాడు, ఆయన నీడలో నువ్వు ప్రయాణిస్తూనే ఉంటావు. సో బీ కాన్ఫిడెంట్, ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. మార్పు అనివార్యము, మారకపోతే మనం అక్కడే ఉండిపోతాం. మారటానికి మనం సిద్ధంగా ఉండాలి. సో మనలో ఉన్న నెగిటివ్స్ని ఒప్పుకోవాలి. ఫస్ట్ మనం, నాకు ఇది కావాలని ధైర్యంగా అడుగుతున్న నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఎస్ ఇది నువ్వు మార్చుకో అని. ఏనాడైతే నువ్వు మారతావో, ఇన్ని నామ సంవత్సరాలు మారినా సో నిన్ను కదల్చలేవు, మార్చలేవు, నీ అడుగు తడబడదు. అలానే నీ ప్రయాణంలో నువ్వు ఆ సైడ్ అంటే దారి తప్పవు. సో కన్ఫర్మ్గా నీ లైఫ్ సుఖ సంతోషాలతోనూ, ఆరోగ్యాలతోనూ, ఆదాయంతోనూ, ఎప్పటికీ ఏది ఏమైనా సరే చెక్కు చెదరని చిరునవ్వుతోనూ నీ లైఫ్ ముందు ఉండము, ఆ లైఫ్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వవసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి. థ్యాంక్ యూ.